ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నట్లు మనకందరికీ దేవుని వాక్యం ద్వారా అర్థమవుతుంది. అయితే వారిలో కొంతమంది ముందుగా యేసు ప్రభువుని వెంబడించారు. కొంతమందిని ఆయనే పిలిచాడు. ముందుగా ఆయనను వెంబడించినటువంటి శిష్యులను గురించి యోహాను రాస్తాడు. మొదటి అధ్యాయంలో మీరు చూసినట్లయితే బాప్తిస్మనిచ్చే యోహాను దగ్గర శిష్యులుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఇద్దరు యేసు ప్రభువుని వెంబడించినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. మొదటి అధ్యాయం 35వ వచనం నుంచి ఆ విషయాలు మీరు చదవచ్చు. అయితే యేసు ప్రభు వారు ఈ బాప్తిస్మనిచ్చే యోహానుతో బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన అలా వస్తూ ఉంటున్నటువంటి సమయంలో యోహాను అంటాడు, ఇదిగో పాపం మోసుకొని దేవుని గొర్రెపిల్ల అని అంటాడు. ఆ మాట విని ఆయన దగ్గర శిష్యులుగా ఉంటున్నటువంటి ఇద్దరు యేసు ప్రభువుని వెంబడిస్తారు. ఆ విషయం మనము యోహాను సువార్త మొదటి అధ్యాయం 35 నుంచి చదవచ్చు అని చెప్తున్నాను. మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో ఇద్దరును నిలువచు ఉండగా అతడు నడుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించారు. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించడం చూచి, మీరేం వెదుకుచున్నారని వారిని అడుగగా వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయన. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చాను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడువైన సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇద్దరు శిష్యులు యేసు ప్రభువును వెంబడించారు. వారు అంతకు ముందు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర శిష్యులుగా ఉంటున్నటువంటి వాళ్ళు అనేది మనకు అర్థమవుతూ ఉంటున్నటువంటి వారిలో ఒకని పేరు ఇక్కడ రాయబడి ఉంది, ఆంద్రేయ అని. మనకి 40వ వచనంలో చూస్తాం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, కొంతమంది ముందుగా ఆయనను వెంబడించారు. ఆయన ఎవరో తెలుసుకున్నారు. ఆయనతో గడిపారు కొంత సమయం. ఆ తర్వాత వేరే వారిని పిలుచుకొని వచ్చారు అన్నట్లు మనకు అర్థమవుతుంది. అయితే ఇదే మొదటి సంఘటన ఆయన శిష్యులను పిలవడంలో లేదా ఆయనను వెంబడించటంలో అనేది గమనిస్తాం మనం. కొంతమంది మరి మార్క్స్ వార్త చదివినప్పుడు మార్క్ మొదటి అధ్యాయంలో ఆయనే పిలిచాడు కదా శిష్యులను. చూద్దాం మనం. మార్క్స్ వార్త మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో మనము 16వ వచనం నుండి 20వ వచనం వరకు చదివినప్పుడు యేసు ప్రభు వారు పిలుస్తూ ఉన్నట్టు చూస్తాం మనం. ఇక్కడ ఆంద్రేయ కూడా ఉన్నాడు, పేతురు కూడా ఉన్నాడు. గమనించండి, ఇక్కడ నేను 17వ వచనం చదువుతున్నాను. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. గమనించండి ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎవరిని పిలిచాడు? 16వ వచనంలో ఉంటుంది. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళుచుండగా సీమోను సహోదరుడుగా ఆంద్రేయు సముద్రంలో వల వేయట చూచెను. వాళ్ళు జాలరులు. గమనించండి, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను అన్నది ఎవరి గురించి అనంటే పేతురు, ఆంద్రేయ గురించి అన్నమాట. మరి యోహాను సువార్తలో మనం చదివినప్పుడు ఆంద్రేయే పేతురుని పిలుచుకొని వచ్చినట్టు ఉన్నది కదా అని మనం ఆలోచించినట్లయితే ఏది ముందు జరిగింది? యోహాను సువార్తలో రాయబడింది ముందు జరిగిందా, లేదా మార్క్స్ సువార్తలో రాయబడింది ముందు జరిగిందా? ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు
మార్క్స్ వార్తలో ఉన్న విషయాన్ని మనము ఒకసారి చదవచ్చు. మార్క్స్ వార్తలో ఉన్న విషయం ఎప్పుడు జరిగింది అని అంటే మొదటి అధ్యాయంలోనే 14, 15 వచనాల్లో మనకు అర్థమవుద్ది. 14 వచనం చదివినప్పుడు యోహాను చెరపట్టబడిన తరువాత అని చూస్తాం మనం. అనగా యేసు ప్రభువారు ఆంద్రేయని, పేతురుని, యాకోబుని, యోహానుని ఎప్పుడు పిలిచాడు అనంటే యోహాను చెరపట్టబడిన తరువాత పిలిచాడని. ఇక్కడ యోహాను సువార్తలు మనం చదువుతున్నట్లయితే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ఉన్నాడక్కడ. యేసును శిష్యులు వెంబడించేటప్పుడు. ఆంద్రేయ ఆయన్ని వెంబడించేటప్పుడు ఉన్నాడక్కడ. మనం చూస్తూ ఉంటున్నట్లయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉన్నాడు. మార్క్స్ వార్తలో చదువుతున్నప్పుడు లేడు. అంటే చెరపట్టబడ్డాడు. అనగా ఆయన్ని హేరోదు తీసుకెళ్లి జైల్లో వేసినట్టు చూస్తామన్నమాట. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నటువంటి విషయం ఏంటంటే యేసుప్రభు వారు కొంతమందిని పిలిచినట్టు చూస్తాము. యేసుప్రభువుని కొంతమంది వెంబడించినట్టు చూస్తాము. ప్రాముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాల్సిన దీంట్లో ఏంటంటే యేసుప్రభువుని వెంబడించినటువంటి ఈ అంద్రేయ ఊరుకుండలేకపోయాడు. ఇక్కడ ఆంద్రేయ పేరు ఒకటే రాయబడింది. మరైతే రెండవ అతను ఎవరై ఉంటాడు అనగా యోహాను దగ్గర శిష్యులుగా ఉన్న ఇద్దరు ఆయన వెంబడించారని చదువుతుంటున్నప్పుడు రెండవ అతను ఎవరు మరి అని అంటే ఇక్కడ మనకి రాయబడి ఉండలేదు. కానీ ఈ యోహాన్ అనగా ఈ సువార్త రాసినటువంటి యోహానే రెండవ అతను అనేటువంటిది పండితులు చెప్తున్నటువంటి విషయం. దానికి మనం ఖచ్చితంగా చెప్పగలం ఆ విధంగా. ఎందుకంటే యోహాను సువార్తలో ఎక్కడ కూడా యోహాను తన పేరు రాసుకోలేదు. సిలువ దగ్గర గూడా యోహాను దగ్గర ఉంటాడు. అనగా యేసు ప్రభువుని సిలువ వేసినటువంటి సమయంలో. అప్పుడు ఏమని రాయబడి ఉంటంటే తను ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడు అని యోహాను గురించి యోహాను రాసుకుంటాడనమాట. కాబట్టి ఆయన పేరు ఆయన ఎక్కడ రాసుకున్నట్టు లేదు. కాబట్టి అంద్రేయ, యోహాను వీళ్ళిద్దరు ముందుగా యేసు ప్రభువుని వెంబడించారు. అంతకుముందు బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళన్నమాట. ఆ తర్వాత మనం చదువుతున్నటువంటి విషయం ఏంటంటే అంద్రేయ యేసుని గురించి తెలుసుకున్నారు. ఎందుకంటే యూదులందరూ కూడా మెస్సియా వస్తాడని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి వారన్నమాట. కాబట్టి మెస్సియా ఎప్పుడొస్తాడు, ఎప్పుడొస్తాడు ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఇదిగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నప్పుడు అంతకుముందు కూడా చెప్పాడాయన. ఏమని చెప్పాడు? ఇదిగో నా వెనక వచ్చువాడు ఆయన ఎంతటి గొప్పవాడో అనేటువంటి విషయం చాలా చక్కగా వివరిస్తాడు. అవన్నీ మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోనక్కర్లేదు. కానీ ఇక్కడున్నటువంటి విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటుంది ఏంటంటే, యోహాన్ మరియు ఈ యొక్క ఆంద్రేయ యేసు ప్రభువుని వెంబడించారన్నమాట. వెంబడించి ఆయన గురించి తెలుసుకున్నారు. మెస్సియాను గురించి ఎదురు చూస్తున్నారు కాబట్టి, ఈ మెస్సియానే అనేటువంటి విషయం అక్కడ ఆయన తెలుసుకుంటాడు. చూడండి. అందుకనే 41 వచనంలో చూస్తాం మనం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోన్‌ను చూచి మేము మెస్సియాను కనుగొంటిమి అని చెప్పారు. తన సహోదరుడైనటువంటి సీమోన్ దగ్గరికెళ్ళి మేము మెస్సియాను కనుగొన్నాము అని పేతురుని పిలుచుకొని వచ్చాడు. గమనించండి ప్రియమైన వారలారా. మార్క్స్ వార్తలోనేమో అంద్రేయని, పేతురుని ఇద్దరిని కలిపి రండి. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అని పిలిచినట్టు చూస్తాం మనం. అనగా ఈ యోహాను సువార్తలో జరిగినటువంటి సంఘటనకి, మార్క్స్ సువార్తలో రాయబడినటువంటి సంఘటనకి చాలా కాలము గడిచిందని అర్థమవుతుంది మనకి. అనగా ఇక్కడ యోహాను బ్రతికున్నప్పుడు జరుగుతున్నది. అంటే బయట ఉన్నప్పుడు జరుగుతున్నటువంటిది. మార్క్స్ సువార్తలోనేమో యోహాను చెరలో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటిది అనేది మనం గుర్తించాలి. కాబట్టి ముందుగా ఆంద్రేయ యేసును వెంబడించి యేసుని గురించి తెలుసుకొని తన సహోదరుడైనటువంటి పేతురుని పిలుచుకొని వచ్చాడు. ప్రియమైనటువంటి వారలారా, యేసుతో గడిపినటువంటి వారు యేసు ఎవరో తెలుసుకోగలుగుతున్నారు. మనము చానా కాలము నుండి యేసుతో గడుపుతున్నాము. యేసు ఎవరో నీకు అర్థమైందా? ఆయన లోకరక్షకుడు అని చెప్తాం మనం. దానికంతటికంటే ఆయన మన రక్షకుడు, నా రక్షకుడు. నన్ను పాపము నుండి విడిపించడానికి వచ్చాడు అనేటువంటిది మనం గుర్తించవలసి ఉంటుందన్నమాట. అప్పుడే ఆయన ఎవరు అనేటువంటిది ఇతరులకు కూడా మనం చెప్పగలం. అందుకనే ఆంద్రేయ ఆయన గురించి ఒక దినమంతా ఆయన దగ్గర కూర్చొని ఆలోచించాడు. ఆయన గురించి తెలుసుకున్నాడు. అప్పుడు తన సహోదరుని పిలుచుకొని వచ్చాడు. మెస్సియాను కనుగొన్నాం రా అనేటువంటి. మనం కూడా ఆయన గురించి తెలుసుకున్నప్పుడు మొట్టమొదటిగా
మన యొక్క ఇంటిలో ఉన్నటువంటి వారిని ప్రభు దగ్గరికి నడిపించాల్సినటువంటి విషయం మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. అలా చేశారా మనం? అలా చేశారా మీరు? నిజంగా యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత మీ ఇంటి వారిలో ఎంతమంది రక్షింపబడ్డారు? అనగా వాళ్ళకి ఎంతవరకు నువ్వు సువార్త చెప్పావు? ఆలోచించు. ఆ తర్వాత గమనించండి. మనము ఇతరుల జీవితాల్ని ఎక్కువగా మనము మార్చలేము. మనం ఏం చేయలేము. కానీ యేసు ప్రభువే మారుస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆంద్రయ్య పేతురుని పిలుచుకొని వచ్చిన తర్వాత యేసు ప్రభువారు పేతురుని చూడటంతోనే పేతురు యొక్క పేరు చెప్పాడు. పేతురు యొక్క నాన్న పేరు చెప్పాడు. తండ్రి పేరు. తర్వాత ఆయన ఎవరు? ఏమవుతాడో కూడా చెప్పాడు. తన ఫ్యూచర్‌ని కూడా చెప్పాడు. కాబట్టి ఎవరినైనా మనం ప్రభు దగ్గరికి నడిపించినప్పుడు ప్రభువు మారుస్తాడు వాళ్ళని. వాళ్ళ జీవితాన్ని గురించంతా ప్రభువుకి తెలుసు. కాబట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తంతా కూడా ప్రభువే మార్చేస్తాడు. మనం చేయాల్సింది ఏమీ లేదు. మనం కేవలము నిమిత్త మాత్రుడు. మనము యేసు ప్రభువు ఎవరో చెప్తాం అంతవరకే మనం. గమనించండి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఆయన ఆంధ్రే ఏం చేశాడంటే తన సొంత సహోదరుడైనటువంటి పేతురుని పిలుచుకొని వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభువారు ఏమన్నాడు చూడండి అక్కడ. యేసు అతన్ని తోడుకొని వచ్చెను. యేసు వద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సీ అన్న మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడివైన సీమోను. నీవు కేఫా అనబడతావు. కేఫా అన్న మాటకు రాయి అన్నారు. కాబట్టి కేఫా అంటే అదే మనము పేతురు అని చదువుతాం. గ్రీక్‌లో పెట్రాస్ అని చదువుతాం. పెట్రా అంటే రాయి అని అర్థం. కాబట్టి ఇక్కడ రాబోయేటువంటి దినాల్లో పేతురుని గురించి ప్రభు చెప్తున్నటువంటి మాటలన్నమాట. కాబట్టి మనం ప్రభు దగ్గరికి మనుషుల్ని నడిపిద్దాం. ప్రభువే మార్చేస్తాడు వాళ్ళు. గమనించండి ప్రియమైన వారు. ఆ తర్వాత మరొక రోజు ఏం జరిగింది అనంటే యేసు ప్రభువే ఫిలిప్పు అనేటువంటి అతన్ని కనుగొని అతన్ని పిలిచి నన్ను వెంబడించు అని చెప్పాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని వెంబడించమని చెప్పాడు. కాబట్టి అక్కడ మనం గమనిస్తాం 41వ వచనం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు కూడా బెత్సయిదా వాడు. అంటే ఆంద్రేయ పేతురు పట్టణపు కాపురస్తుడు అన్నమాట. గమనించండి. ఫిలిప్పు యేసుని వెంబడించిన తర్వాత ఫిలిప్ ఏం చేశాడో తెలుసా? తన యొక్క స్నేహితులను పిలుచుకొని వచ్చాడు. గమనించండి. కాబట్టి మనము మన యొక్క ఇంటి వారికి సువార్త చెప్తాము. ఆ తర్వాత మన స్నేహితులకు కూడా సువార్త చెప్తాం. వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపిస్తాం. నతాన్ నతానియేలు చాలా గొప్ప ధర్మశాస్త్ర పండితుడు. ఎందుకనంటే ఆయన మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఫిలిప్పు ఆయనతో మాట్లాడేటప్పుడు కూడా ఏమని చెప్పాడంటే, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరి గురించి రాశారు? ఆయనను మేము కనుగొన్నాము. గమనించండి. ఫిలిప్పు ఈ విషయాలు మాట్లాడుతున్నాడంటే ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారు వీరు. మోషే ప్రవక్తల గురించి ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఫిలిప్పుకి ధర్మశాస్త్రం తెలుసు. అదే సమయంలో నతానియేలుకు తెలుసు. నతానియేలుతో అందుకని అంటున్నాడు, అయ్యా ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆయనను నేను కనుగొన్నాను దా అని అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు మనకి వాక్యము తెలిసి ఉండాలి. వాక్య విషయాలు మనం అర్థం చేసుకొని ఉండాలి. వాక్యాన్ని చక్కగా ఇతరులకు అందించేటువంటి విధానం కూడా మనము తెలుసుకొని ఉండాలి. మనం ఏ విధంగానైనా సరే ఏదో ఒక రీతిగా వాళ్ళని మనం నడిపించొచ్చు అని అనుకోవద్దు. యేసు ప్రభువే మార్చేది. కానీ యేసు ప్రభు దగ్గరికి వారిని తీసుకొని రావాలి కదా! యేసు ప్రభు వారి దగ్గరికి వారిని తీసుకొని రాకముందే నువ్వే ఆటంకంగా ఉంటున్నట్లయితే కాబట్టి అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం ఏంటంటే, నతానియేలుని ఫిలిప్పు తీసుకొని వచ్చేటప్పుడు ధర్మశాస్త్రం గురించి మాట్లాడతాడు. మోషే ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆయన గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తున్నట్లయితే యేసు ప్రభు వారి గురించి చాలా విషయాలు రాయబడింది. చాలా మంది ప్రవక్తలు రాశారు ఆయన గురించి. గమనించండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నట్లయితే ఫిలిప్పు నతానియేలుని తీసుకొని వచ్చేటప్పుడు ఫిలిప్పు ఒక మాట అన్నాడు.
46 వచనంలో ఉంటది. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అన్నాడు. నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా అని నతనయేలు అంటా ఉన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? అనగా యేసు ప్రభువారిని గురించి నజరేయుడైన యేసు అని పిలువబడుతూ ఉంటున్నాడు. కారణమేంటి? యోసేపుది నజరేతు. ఆయన నజరేతు వాసి యోసేపు. కాబట్టి యేసు ప్రభువు యోసేపు కుమారుడిగా పిలువబడ్డాడు కాబట్టి ఆయన నజరేయుడైన యేసు అని పిలువబడ్డాడు. గమనించండి. యేసు ప్రభువారు పుట్టింది బెత్లెహేం అయినప్పటికి కూడా ఎందుకు పుట్టాడు బెత్లెహేంలో అనేది తెలుసు మనకి. ప్రజా సంఖ్య వ్రాయబడటానికి దావీదుపురమైనటువంటి బెత్లెహేంకి వెళ్ళాడు. ఎందుకని? యోసేపు కూడా దావీదు సంతానంలో ఉన్నటువంటి వాడు. యేసుక్రీస్తు తండ్రిగా ఉన్నటువంటి యోసేపు. కాబట్టి అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత హేరోదు పిల్లలను చంపేస్తున్నాడు అని తెలిసినప్పుడు వారు నజరేతుకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత హేరోదు చనిపోయాడని దూతతో చెప్పబడిన తర్వాత మరలా తిరిగి వస్తారు. కాబట్టి నజరేతులో ఎక్కువ కాలం ఉన్నాడాయన. నజరేతులోనే దాదాపు 30 సంవత్సరాలు ఆయన పెంచబడ్డాడు. అందుకని నజరేయుడైన యేసు అని పిలువబడ్డాడు. గమనించండి ప్రియమైనటువంటి వారులారా. అందుకని నతానెయేలు ఏమంటున్నాడంటే, నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా అన్నాడు. అనగా నజరేతు ఎలాంటి పట్టణము? ఎందుకన్నాడు నతానెయేలు ఈ మాట? అంటే నతానెయేలుకి నజరేతు గురించి తెలుసా బాగా? ఎలా తెలుసు? ఏమైంది? అంటే నజరేతు మంచి పట్టణం కాదా? యేసుప్రభు వారు లోకరక్షకుడైన యేసుప్రభు వారు దానిలో నుంచి వస్తాడా? ఇది ఈయన ఆలోచిస్తుందన్నమాట. ఎందుకని? అంటే మనము మొదటి రాజుల గ్రంథంలో చూసినట్లయితే నజరేతు గురించి మనకి కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి. గమనించండి. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయంలో మీరు 10-14 వచనాలు చదవచ్చు. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 10-14 వచనాలు. అక్కడ మనం గమనించేటువంటి విషయం ఏంటంటే, రాజైనటువంటి సొలొమోను దేవాలయం కట్టించేటప్పుడు హీరాము రాజు సొలొమోనుకి చాలా చెక్క సామాగ్రి ఇస్తాడు. దేవదారు మ్రానులు, మంచి ఖరీదైనటువంటివి మంచి మంచి చెక్క సామాగ్రి ఇస్తాడు. దాని వలన సొలొమోను హీరాము రాజుకి గలిలయ ప్రాంతంలో ఉంటున్నటువంటి 20 పట్టణాలని బహుమానంగా ఇస్తాడు. అందుకని హీరాము రాజు ఆ పట్టణాలు ఎలా ఉన్నాయో చూడటానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు హీరాము వాటిని చూసి ఒక మాట అంటాడు. అది చదువుదాం మనం. గమనించండి. 12 వచనంలో ఉంటది. మొదటి రాజుల గ్రంథం 9, 12. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా, అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక, నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏపాటివనెను? నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. హీరాము 240 మణుగుల బంగారమును రాజునకు పంపించెను. గమనించండి. కాబూల్ అని అక్కడ రాయబడి ఉంది. అనగా హీరామ్ రాజు ఆ పట్టణాలను చూడటానికి వెళ్ళి, ఇవి దేనికి పనికిరాని పట్టణాలు, నిష్ప్రయోజనమైనటువంటి పట్టణాలు. ఇలాంటివి ఇచ్చాడేంటి ఈయన అన్నట్టు తనతో కూడా రాజుతో కూడా చెప్తాడన్నమాట. అయినను హీరామ్ రాజు బంగారం కూడా తీసుకొచ్చిస్తాడు. సొలొమోను యొక్క దేవాలయం కట్టడానికి ఎంతో సహాయం చేసినటువంటి వాడన్నమాట. ఈ విషయం అంతా కూడా నతానెయేలు ధర్మశాస్త్రం చదివేవాడు కాబట్టి ఆయనకి ఈ విషయాలన్నీ తెలుసు. అందుకనే నతానెయేలు ధర్మశాస్త్రం చదివేటప్పుడు ఈ విషయాలు గమనించి నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా అన్నాడు. అంటే హీరాము రాజుకి సొలొమోను ఇచ్చినటువంటి ఆ 20 పట్టణాల్లో గలిలయ ప్రాంతంలోని 20 పట్టణాల్లో నజరేతు కూడా ఒకటన్నమాట. అంటే నిష్ప్రయోజనమైనటువంటి పట్టణాలన్నమాట. ఆ 20 పట్టణాల్లో నజరేతు ఒకటి. అందుకని నతానెయేలు ఏమంటున్నాడంటే, ఇలాంటి నిష్ప్రయోజనమైనటువంటి పట్టణం నుండి ఒక ప్రయోజనకరమైనటువంటి లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభువారు వస్తారా అని అడిగాడన్నమాట ఫిలిప్పుని. ప్రియమైన వారులారా గమనించండి. నతానెయేలుని ఫిలిప్పు యేసు ప్రభువారి దగ్గరికి నడిపించడంతోనే ఫిలిప్పు ఏమంటున్నాడంటే, అయ్యా,
నువ్వు వచ్చి చూడు అని అన్నాడు. ఇలాంటి ప్రశ్నలు వచ్చేసరికల్లా నువ్వు వచ్చి చూడరాదు ఆయన ఎవరో అన్నాడు. చాలా సార్లు మనము ఇతరులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు మనల్ని చిక్కు ప్రశ్నలు వేస్తారు. ఒక్కోసారి మనకు తెలియనటువంటి విషయాలు అడుగుతూ ఉంటారు. అప్పుడు మనము తెలిసినట్టు మనం ఏదేదో విషయాలు చెప్పేసేయొద్దు వాళ్ళకి. తెలియనప్పుడు తెలియనట్టే ఉండాలి మనం. సువార్తను ఇతరులకు అందించేటప్పుడు. తెలియనప్పుడు తెలియనట్టే ఉండాలి మనం. నాకు తెలీదండి, తెలుసుకుంటాను అని చెప్పాలి. లేదా తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను రండి అనాలి. ఫిలిప్ ఏం చేశాడు? నతానయేలు అడగటంతో "నువ్వు వచ్చి చూడు" అన్నాడు. మనం కూడా యేసు ప్రభువుని గురించి చక్కగా చెప్పగలిగినటువంటి దేవుని బిడ్డల దగ్గరికి వాళ్ళని నడిపించాలి. అప్పుడు దేవుడు వారితో మాట్లాడతాడు. గమనించండి ప్రియమైన వారలారా. నతానయేలుని ఫిలిప్పు యేసు ప్రభు దగ్గరికి నడిపించిన విధానం చూస్తున్నాము. అయితే యేసు ప్రభు వారు నతానయేలు దగ్గరికి వస్తుంటేనే నతానయేలు జీవితం అంతటిని గురించి చెప్పేశాడు. నతానయేలు ఎలాంటి వాడో చెప్పేశాడు. గమనించండి, అక్కడ రాయబడి ఉంటుందన్నమాట. గమనించండి 47వ వచనంలో చూస్తాము. యేసు నతానయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని చెప్పాడు. ఇతని యందు ఏ కపటము లేదు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. గమనించారా ప్రియమైనటువంటి వాళ్ళారా? మనం ఎవరినైనా కానీ యేసు ప్రభు దగ్గరికి నడిపించినప్పుడు ఆయనే వారి జీవితం అంతా మార్చేస్తారు. నతానయేలు గురించి యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడు? ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదు. మన హృదయాంతర్యాలని ఎరిగినటువంటి దేవుడు. నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో ఎదుటి వ్యక్తికి తెలియకపోవచ్చు. కానీ యేసు ప్రభువుకి తెలుసు. యేసు ప్రభు వారు మన యొక్క హృదయాంతర్యాలను ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నటువంటి విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, నా హృదయ స్థితి యేసయ్యకి తెలుసు. నీ హృదయ స్థితి యేసయ్యకి తెలుసు. ఎవరిని మనం మోసం చేయలేం. అనగా యేసయ్యని మనం మోసం చేయలేం. మనుషుల్ని మోసం చేయొచ్చేమో కానీ యేసు ప్రభువుని మోసం చేయలేం. అందుకని ఇక్కడ మనం చదువుతుంటున్నాము. ఇతను నిజంగా ఇశ్రాయేలు, ఇతని యందు ఏ కపటం లేదు. యేసు ప్రభువు నిన్ను చూసినప్పుడు ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలడా? నువ్వు నిజంగా మంచి క్రైస్తవునిగా ఉంటున్నావా? నీలో కపటం లేకుండా జీవిస్తున్నావా? పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా జీవిస్తున్నావా? వేషధారణ కలిగినటువంటి జీవితం ఉంటున్నావా? ఎవరికి తెలియకపోవచ్చు కానీ యేసు ప్రభు వారికి తెలుసు. నీ హృదయ స్థితి అంతా ఆయనకు తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి వారు, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఒక్కసారి ఆలోచించండి. యేసయ్య ఈ సమయంలో నా హృదయం చూస్తే ఏమంటారు? యోహాను సువార్తలను మనం చదువుతాం. 2వ అధ్యాయంలో 25వ వచనంలో చూస్తాం. 24, 25 వచనాల్లో యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారు వశం చేసుకోలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యం ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు. మనుషుని ఆంతర్యం ఎరిగిన దేవుడు యేసయ్య. అందుకనే నతానయేలుని చూడటంతోనే ఇతని యందు ఏ కపటం లేదు. మనం ప్రభువుతో ఇలాంటి సాక్ష్యాన్ని పొందగలిగి ఉంటే ఎంత ధన్యులము, ఎంత ఆశీర్వదించబడినటువంటి వారము. కాబట్టి ఆలోచించండి ప్రియమైన వారు. అందుకనే ఇక్కడ నతానయేలుకి అర్థం కాలేదు. యేసు ప్రభు వారి దగ్గరికి రావటంతోనే ఏంటి నా గురించి చెప్పేస్తున్నాడు, నా పేరు ఇతనికి ఎలా తెలుసు అన్నట్లు తను ఆలోచిస్తా ఉన్నాడు. అందుకని ఏమన్నాడంటే నతానయేలు, నీవు నన్ను ఎలాగ ఎరుగుదువు అని నతానయేలు యేసుక్రీస్తుని అడిగాడు. నేనెలా తెలుసయ్యా నీకు అని. గమనించండి, మనల్ని గురించి యేసు ప్రభువుకి ఎవరు చెప్పనక్కర్లేదని ఇప్పుడే చదువుకున్నాము. కాబట్టి నతానయేలు గురించి యేసయ్యకి ఎప్పుడో తెలుసు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయన మనల్ని సృజించినటువంటి దేవుడు. ఆయన మనలను గర్భములో మనం రూపింపబడక మునిపే ఎరిగినటువంటి దేవుడు. మనం పిండాకృతి కాక మునిపే ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి ఎవరు కూడా మన గురించి ఆయనకి సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు. ప్రియమైనటువంటి వారు, ఇక్కడ మనం చదువుతున్నాము. నా గురించి నీకెలా తెలుసు అంటే యేసు ప్రభువారు అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి యేసు ప్రభువు. ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే
నీవు ఆ అంజూరు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూశాను నేను. ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే చూశాను నేను. నా దగ్గరికి వస్తావని తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం అనుకుంటాము, మనమే యేసు ప్రభు దగ్గరికి నడిపించాము అని అనుకుంటాము. చాలా కాలరా ఎగరేస్తాం. మన ద్వారా ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని చూసుకొని మనము వాళ్ళు ఒకవేళ గొప్ప గొప్ప ప్రసంగికులు, గొప్ప గొప్ప దైవ సేవకులు అయిపోయి ఉంటున్నట్లయితే, నేను నడిపించా ఇతన్ని అని హృదయంలో గర్వపడుతూ ఉంటాం. యేసుప్రభువారు అందుకని ఏమంటున్నాడంటే, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీ సంగతి నాకు తెలుసు. నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశాను నేను అంటాడు. మనల్ని ఎప్పుడు చూశాడు యేసయ్య? గర్భములో రూపింపబడక మునిపే అని చెప్తున్నాడు. పిండాకృతి కాక మునిపే, భూమి పునాదులు వేయబడక మునిపే మనం ఎవరమో ఆయనకు తెలుసు. నతనీయుల గురించి కూడా యేసయ్యకి తెలుసు. గమనించండి ప్రియమైన వారు. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాము. అప్పుడు 49 వచనం, బోధకుడా నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. వెంటనే అతనిలో యేసయ్య ఎవరో అర్థమైపోతుంది. ఎప్పుడైతే యేసయ్య మన జీవితాన్ని మార్చేస్తాడో, మన నిజ స్థితిని మనకు తెలియజేస్తాడో, మన జీవితంలో ఆయన ఎవరో అనేది మనం గ్రహించడానికి వీలవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన ఎవరో తెలుసుకోవటానికి సహాయం చేస్తాడు. నువ్వు నిజముగా దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజువు అన్నాడు. కాబట్టి ఈ సత్యము నతనయేలుకి ఎలా తెలిసింది అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నతనయేలును ఒప్పించాడు. కాబట్టి గమనించండి, ఆత్మల రక్షణ విషయంలో మనము కేవలము వ్యక్తులను ప్రభు దగ్గరికి నడిపించటానికి పనిముట్లుగా వాడబడతాం మనం. వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వారిని ప్రభువు మార్చేస్తాడు. పేతురును మార్చాడు కదా, నతనయేలును కూడా మార్చేస్తాడు. ఆ మాటకొస్తే 12 మంది శిష్యులు కూడా వివిధ రకాలైనటువంటి పనుల్లో ఉన్నటువంటి వారు, వివిధ రకాలైనటువంటి ప్రదేశాలకు చెందినటువంటి వారు. కానీ వారందరిని ఒక చోట చేర్చి ఆయన బోధలు వారికి వినిపించినట్టు చూస్తాం. మొదటిగా అంద్రెయ, పేతురు ఆయన దగ్గరికి వచ్చినట్టు కనిపించిన మార్కు సువార్తలో ఆయనే పిలిచాడు. అంటే వీళ్ళు మళ్ళా వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటూ ఉన్నారనమాట. ఉన్నారు, ఎంతో తెలుసుకున్నారు ఎవరో, కానీ మళ్ళీ వెళ్ళిపోయారు, వాళ్ళు వృత్తి చేస్తా ఉన్నారు. అప్పుడు ప్రభువు, రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టి జాలరులుగా చేస్తాను అన్నాడు అనమాట. ఇక్కడ ఫిలిప్పును పిలిచిన వెంటనే నతనయేలును పిలుచుకొని వచ్చాడు. నతనయేలు నిజ స్థితి అంతా కూడా యేసు ప్రభువారు చెప్పేస్తున్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే నతనయేలు ఏమంటున్నాడంటే, యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువల్ల నువ్వు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూస్తావు నీవు అని అన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, మనము ఎవరినైనా ప్రభు దగ్గరికి నడిపించే విధానం మనం చూస్తున్నప్పుడు, మనం కేవలము ప్రభు దగ్గరికి నడిపించడం అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యం దగ్గరికి నడిపించడం. దేవుని వాక్యం వినేటట్టు వారికి అవకాశం ఇవ్వడం. ఎవరైనా వాక్యమును నమ్మక పరిశుద్ధాత్మ మరి దుఃఖపెడుతూ వాక్యాన్ని పెడత్రోన పెడుతూ ఉంటున్నటువంటి వారు ఉంటారు. అలాంటి వారిని మనం ఏం చేయాలంటే, వాక్యం వినేటందుకు వారికి అవకాశం ఇవ్వాలి. అంటే వాక్యం వినేటందుకు వారిని తీసుకొని రావాలి. మనమే వాక్యం వినిపింప చేయాలి. ఒకవేళ మనం ఎక్కువగా వివరించలేని పరిస్థితి ఉంటే, వివరించగలిగిన వారి దగ్గరికి తీసుకొని రావాలి. దేవుని సేవకుల దగ్గరికి తీసుకొని రండి. అక్కడ వారు వారికి వాక్యం వివరిస్తారు. చక్కగా ప్రభు దగ్గరికి నడవటానికి, ప్రభువుని అంగీకరించడానికి వీలవుతుంది. గమనించండి ప్రియమైన వారు. అందుకనే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నట్లయితే, పనికిరానటువంటి జీవితాలు పనికి వచ్చే జీవితాలుగా చేసే దేవుడు. నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా? నతనయేలు అడిగాడు. నిజమే, నజరేతు నిష్ప్రయోజనమైనటువంటి పట్టణమే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు నజరేయుడైన యేసు అని పిలువబడుతున్నారో,
ఆ నజరేతు పట్టణానికి గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చింది. గమనించండి. కాబట్టి నజరేతు నుండి మంచిదేదైనా రాగలదంటే రాదు. యేసు ప్రభువారు ఉన్నాడు కాబట్టి మంచి పేరొచ్చింది. మనలో నుండి మంచిదేదైనా రాగలదా? నీలో నుంచి, నాలో నుంచి మంచిదేదైనా రాగలదా? రాదు. కానీ యేసు ప్రభువారు నీలో, నాలో ఉండబట్టి నీకు, నాకు మంచి పేరు. నేను రక్షింపబడక మునుపు చెడ్డ పేరు కలిగినటువంటి వాడినే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి, ఆయన కొరకు జీవించాలని ఆశ కలిగి, ప్రతిదినము ఆయన కొరకు జీవించాలనే తాపత్రయంతో ఉంటున్నానో, వాక్యం చదువుతూ ఉంటున్నాను. నాలో మార్పొచ్చేసింది. నాలో ఉన్న చెడ్డ గుణాలన్నీ కూడా ఒక్కొక్కటి మాయమైపోయాయి. ప్రజలు నన్ను చూస్తున్నప్పుడు నా మీద గౌరవం పెరిగింది. నేను అంతకు ముందు ఎవరితోనైతే చెడ్డ గుణాలు కలిగి తిరిగానో, వాళ్ళు ఇప్పుడు నన్ను గౌరవించేవారుగా ఉంటున్నారు. ఎలా వచ్చింది ఈ గౌరవం? యేసు ప్రభువుని బట్టి. నజరేతుకు మంచి పేరు ఎందుకొచ్చింది? నజరేయుడైన యేసు నామములో గర్జిస్తున్నానంటే, ఆ యొక్క దయ్యాలు ఎందుకు వెళ్ళగొట్టబడుతున్నాయి? నజరేయుడైన యేసు నామములో రోగములు ఎందుకు స్వస్థపరచబడుతున్నాయి? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అనేక మందికి అవసరాలు ఎందుకు తీరుతున్నాయి? కేవలము యేసు ప్రభువారు నజరేతులో జీవించటం బట్టి. ఆయన ఉండటం బట్టి నజరేతు. నీ జీవితంలో కూడా యేసయ్య ఉన్నట్లయితే, నిన్ను అద్భుతంగా ఈ లోకంలో జీవించటానికి, ఆశ్చర్యకరమైన జీవితాన్ని ఇవ్వటానికి యేసు ప్రభువారు ఇష్టపడతా ఉంటున్నారు. నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా? నీ నుండి, నా నుండి ఏదైనా మంచిది రాగలదా? చాలా మందిని చూస్తుంటాము. తాగుబోతుడు, వాడు తిరుగుబోతుడు, వీడు మారడు, వాడు దొంగ, వాడు కూనీకోరు, వాడు వ్యభిచారి, పచ్చి వ్యభిచారి, వీడు మారడు అని అనుకుంటుంటాం. పనికిరాని వాడు అనుకుంటుంటాం. చాలా సార్లు తల్లిదండ్రులు కూడా మనల్ని ఒట్టి పనికిమాలిన వాడు, వీడి వలన ఏంటి ఉపయోగం అని తల్లిదండ్రులు మనల్ని తిట్టిన సందర్భాలుంటాయి. స్కూల్స్‌లో, కాలేజెస్‌లో కూడా ఒట్టి పనికిమాలిన వాడు, వీడు చదవడసలు, దేనికి పనికిరాని వాడు, తెలివి తక్కువ వాడు అని తిట్టిన సందర్భాలుంటాయి మనకు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు నీ జీవితంలోనికొస్తాడో, యేసు ప్రభువారి బిడ్డగా నువ్వెప్పుడైతే మార్చబడతావో, నువ్వెప్పుడైతే ఆయన రక్షకుడిని అంగీకరిస్తావో, ఆయన నీ జీవితాన్ని అనేక మందికి ఆశ్చర్యకరమైన జీవితంగా ఉంచుతాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ జీవితాన్ని మార్చగలడు. నీకున్న చెడ్డ గుణాలన్నీ తీసేస్తాడు. ఆయన మీద నువ్వు ఆధారపడ్డావు. చాలా మంది అంటారు, నేను ఈ చెడు గుణాలన్నీ మానేసి, చెడు అలవాట్లన్నీ మానేసి యేసుప్రభు దగ్గరికొస్తాను, ప్రార్థన చేసుకుంటాలే అంటారు. కానీ యేసుప్రభు వారు, నువ్వు నేను మానలేము. నువ్వు నేను ఆ చెడు గుణాలను మానలేము. చెడు లక్షణాలను మానలేము అని తెలుసు యేసుప్రభు వారికి. అందుకని ఆయన ఏం చేశాడంటే, నీ కొరకు, నా కొరకు, నీ పాపము, నా పాపము నిమిత్తము, అనగా ఈ యొక్క చెడ్డ గుణాలను బట్టి వచ్చిన పాపం నిమిత్తము ఆయన శిలువలో మరణించి, నువ్విప్పుడు ఏం చేయనవసరం లేదు. నీ కొరకు నేను శ్రమ పడ్డాను. సిలువ వేయబడ్డాను. తిరిగి మరణించి లేచాను. మరణించి తిరిగి లేచాను నేను. ఇప్పుడు పాపం యొక్క శిక్ష నీ మీద లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, పాపం ఒప్పుకో. క్షమించేస్తాడు. ఒప్పుకుంటే క్షమిస్తాడు అంతే. ఎలా? యేసు ప్రభు నా కొరకు శిలువలో మరణించాడు. నీకు వందనాలు ప్రభు అని చెప్పు. ప్రభు కొరకు జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడు. ప్రభు నీ జీవితాన్ని మార్చేస్తాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా? నిరీక్షణగా నుండి మంచిదేదైనా రాగలదా అంటే, యెస్, రాగలదు. ఎలాగా? యేసుక్రీస్తుని బట్టి రాగలదు. యేసుక్రీస్తు నా జీవితంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మగా నాలో ఉన్నాడు. కాబట్టి నేను ఆయనకు మహిమకరంగా ఈ లోకంలో జీవించగలను. అందుకనే చివరిలో నతానెల్‌తో ఏమంటాడంటే, ఇంతకంటే
గొప్ప విషయాలు నువ్వు చూస్తావు అన్నాడు. అవును. మన జీవితం ద్వారా ఎన్నో గొప్ప విషయాలు చేయిస్తాడు. అంటే అనేక మంది జీవితాల్లో మార్పు తెస్తాడు. ఈ సత్యాన్ని గుర్తిద్దామా? ఆయన శిష్యులను పిలిచాడు. వాళ్ళ జీవితాలు మారిపోయాయి. పనికిరానటువంటి జీవితాలు అనేక మందికి ఆశ్చర్యకరమైన జీవితాలుగా మారాయి. పేతురు, యోహానుల గురించి వాళ్ళేమనుకున్నారు? వీరు విద్య లేని పామరులు అని అనుకున్నారు. కానీ వెంటనే యేసుతో ఉన్నారని గుర్తెరిగారు. నువ్వు యేసుతో ఉంటే నీ విలువ పెరుగుతుంది. యేసు ప్రభువారు యెరూషలేము జయప్రవేశము అనేటువంటి సందర్భంలో యెరూషలేము పోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన గాడిద మీద ఎక్కించుకున్నారు. వాస్తవానికి గాడిద బరువులు మోసేటువంటి బరువులు మోయటానికి ఉపయోగించేటువంటి జంతువు అది. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ గాడిద మీద ఎక్కాడో, ఆ గాడిదకి విలువ పెరిగింది. కింద నడవట్ల అది. అక్కడ వాళ్ళేసినటువంటి బట్టల మీద నడుస్తూ వెళ్ళింది. చాలా గౌరవం పెరిగిపోయింది. మనం గూడా ఆయన్ని మోసుకొని వెళ్ళే ఒక గాడిదలాగా ఉండాలని చెప్పబడుతుంది. మనకెంతో విలువ పెరిగిపోతుంది. ఈ దినాల్లో చాలా మంది సేవకులు ఆయన వలన వచ్చినటువంటి పేరు ప్రతిష్టలని వారు ప్రభువుకి మహిమకరంగా వాడుతున్నారు. ప్రభువుకి అవమానకరంగా వాడుతున్నటువంటి వారు ఉన్నారు. జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. కాబట్టి ప్రభువుకి మహిమకరంగా ఉందాం మనం. ప్రభు పేరు చెప్పుకొని అనేక రీతులుగా మనం అభివృద్ధి చెంది ఉంటామేమో. కానీ ప్రభువుకి మహిమకరంగా జీవిద్దాం. పనికి రానటువంటి నజరేతు పట్టణాన్ని ఆయన అనేక మంది గొప్పగా చెప్పుకునే నజరేతు పట్టణంగా చేశాడు. ఆయన అక్కడ జీవించటం. నీలో యేసు ప్రభువారు జీవిస్తే నీ జీవిత విలువలు పెరిగిపోతాయి. కాబట్టి ప్రభు దగ్గరికి వద్దాం. పనికిరాని ఈ జీవితాన్ని ప్రభువుకిద్దాం. అనేక మందికి ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఈ వాక్యం విన్నటువంటి నీ బిడ్డల్లో మార్పు తీసుకొని రమ్మని అడుగుతున్నాను. వారి హృదయంలో మార్పు తీసుకొని రండి. పనికిరానటువంటి వాడు, నిష్ప్రయోజనమైనటువంటి వారు అని అనుకుంటున్నటువంటి సందర్భంలో యేసు ప్రభువా వారి జీవితంలోనికి రండి. నా జీవితంలోనికి వచ్చారు, నన్ను మార్చారు. అదేవిధంగా వారి జీవితాలు మార్చండి ప్రభువా, మనసును మార్చండి. నీకు మహిమకరంగా వారు జీవించేటట్లు కృప చూపించండి. ప్రభువా, వారు చేసిన పాపములు నీ సన్నిధిలో ఒప్పుకొని నిన్ను వారు రక్షకునిగా అంగీకరించడానికి సహాయం చేయండి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోండి. మమ్మలను మీ చేతికి అప్పగించుకోండి. యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్నటువంటి మీరు మీ అభిప్రాయాలను మాకు తెలియచేయండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అభిప్రాయాలు తెలియచేయండి. దాని ద్వారా మేము కూడా మీకు సహాయపడటానికి ఆత్మీయ జీవితంలో మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నామని తెలియజేస్తున్నాం. థాంక్ యూ సో మచ్.